భారతీయులకైతే రాబోయేటటువంటి రోజుల్లో కొన్ని కష్టాలైతే తప్పవు. ధరల పెరుగుదల కష్టం. అట్లాగే ఇప్పుడు ఈ కరోనా తర్వాత మళ్ళీ ఆర్థిక సంక్షోభం భారతే కాదు ప్రపంచం అందరికీ రాబోతుంది. ఈ సాఫ్ట్‌వేర్‌ల బిజినెస్‌లు డౌన్ అయితే కాదు. సాఫ్ట్‌వేర్ బిజినెస్‌లు ఎదుగుతాయి. దాంట్లో పనిచేసే సిబ్బంది తక్కువ చాలు. ఇప్పటిదాకా 10,000 మందిని పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు ఒక 2,000 మందినో, 1000 మందినో పెట్టుకుంటే సరిపోతుంది. మిగతాదంతా మిషనే చూసుకుంటుంది. ఏఐ లెర్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఒక 10% తీసుకోవచ్చు. కానీ పెరిగే జనాభాకు అనుగుణమైనటువంటి సిస్టమ్‌లో జీవనాలు ఉన్నాయా? అది ఇప్పటికే డౌట్. రాబోయే రోజుల్లో మరింత సందేహం. ఈ దశలో భారతీయులు సిద్ధం కావాల్సింది ఆర్థిక సుస్థిరత కాదు, ఆర్థిక అస్థిరత రాబోతుంది. యుద్ధం ఇలాగే కొనసాగితే. దానికి తోడు ఈ సాఫ్ట్‌వేర్‌లు దెబ్బతింటే, దాంతో పాటు అతిగా రిలాక్స్ అవ్వడం కూడా ప్రమాదమే. నిరంతరం కష్టపడడం ముఖ్యమైనటువంటి అంశం.